హాయ్ అండి, అందరికీ నమస్కారం. సుక్కకూర పచ్చడి చేయు విధానం చూద్దామండి. సుక్కకూరను మంచిగా కోసి నీళ్ళల్లో సాల్ట్ వేసి నానబెట్టాలండి ఒక 10 నిమిషాలు. ఆకు ఎంత వాడిపోయిన ఆకైనా నిగనిగలాడుతుందండి అట్లా నానబెడితే. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ఇవన్నీ ఫ్రై చేసుకొని అట్లనే ఈ కూరను కూడా ఉడకబెట్టి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మంచిగా ఉడకబెట్టాలండి. ఉడకబెట్టి మిక్సీ పడితే ఆహా అమోఘంగా ఉంటుందండి పచ్చడి. చూడండి, చూపించిన ఎట్లుందో. నేను చెప్పిన దానికంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అందుకోసమని నేనేమో తొందర చెప్పేసిన. ప్రాసెస్ ఏమో లేటుగా జరుగుతుంది. చూడండి నీళ్ళలో ఎంత డస్ట్ వెళ్ళిందో. శనక్కాయని కొట్టుకొని పల్లి గింజలు వేయించుకొని పొట్టు తీసుకొని దంచితే సూపర్ ఉంటుందండి. పచ్చిమిర్చి నూనె లేకుంటే ఎంపాలండి, బాగుంటుంది. ఆయిల్ వేసి ఎంపితే చిట్పట్లాడతాయి, కానీ నూనె లేకుంటే ఎంపితే బాగుంటుంది. చిట్పట్లాడే మంచిగా ఉంటుంది. దీంట్లో కొంచెం సుక్కకూర ఉడికేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అట్లనే అని సుక్కకూరలు ఆయిల్ వేయకుండా ఉడకబెట్టద్దండి. అందులో మాత్రం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వెనకట్లేమో రోళ్ళలో వేసి దంచేది, నేనేమో రోళ్ళలో దంచలేక మిక్సీలో వేసినండి. అన్నీ ఆల్ మిక్సీ కొట్టి చాలా బాగున్నాయి. తింటే తెలుస్తుంది దాని టేస్ట్. ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఉల్లిగడ్డ మిక్సీ పట్టేటప్పుడు వేయాలండి. మర్చిపోయారు సుమా, బాగుంటుంది. కొంతమంది ఏమో చిన్న పీసులు కట్ చేసి పచ్చళ్ళలో కలుపుకుంటారు, కానీ నేను మిక్సీ పట్టేటప్పుడే లడ్డు ముక్కలు కట్ చేసి వేసిన. ఈ పచ్చడి కూడా కొంచెం కచ్చాపిచ్చగా దంచుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక దానికి పోపేసి అందులో పచ్చడి వేస్తే అద్దరిపోతుందండి. పచ్చడి సూపర్ ఉంటుంది. చూడండి, మీ అందరికి తెలుసు కావచ్చు, కానీ మళ్ళీ ట్రై చేయండి, బాగుంటుంది. నేను మాత్రం ఇడ్లీలో పెట్టుకొని తిన్నా అండి, సూపర్ ఉంది పచ్చడి. అద్దరిపోయింది అనుకోండి. చాలా టేస్టీ గోంగూర పచ్చడి, సుక్కకూర పచ్చడి, పాలకూర పచ్చడి అన్నీ ఇట్లనే చేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయండి కూరల కంటే, కాదా అండి. పోపులో లైట్గా పసుపు, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు అన్నీ వేసి పోపు పెట్టి పచ్చళ్ళలో కలిపితే ఆహా టేస్టే వేరు. ఇడ్లీలో పెట్టుకొని తింటే మస్తుందండి.